నల్గొండ జిల్లాలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. జానారెడ్డి గారు ఉన్నారు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. సో రేపు పొద్దున్న అధికారం వచ్చినా కూడా ఉత్తమ్ కుమార్ గారు సీఎం అవుతారు అనేటువంటిది మీకు ఉందా? అటువంటి భరోసా ఉందా? మనమైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన బాధ్యత కాంగ్రెస్ పార్టీని తిరిగి తెలంగాణలో పవర్లో తీసుకురావాలి. అది ప్రధాన బాధ్యత మనకి. వ్యక్తిగతవి సెకండరీ. సో దాని మీద దృష్టి కూడా లేదా మీకు? దృష్టి ప్రత్యేకంగా అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే మనందరికీ మేలు జరుగుతుంది అనేది దృష్టి. అది ఎట్లా మేలు జరుగుతుంది అనేది అది తర్వాత ముచ్చట. కాబట్టి ముందైతే ప్రభుత్వం రావాలి, తర్వాత నాయకుడు ఎవరు అనేటువంటిది లేటర్. మనం ఇంత దూరం వచ్చినాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదండి మనకు టికెట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ మంచి రోజులో ఉన్నప్పుడు, మంచి టైంలో ఉన్న ప్రాయంలో మనం వ్యక్తిగతంగా మనల్ని హెల్ప్ చేసింది. టికెట్ ఇచ్చి ప్రతి వ్యక్తికి గుర్తింపునిచ్చింది. సో ఎవరైనా కూడా అభ్యంతరం లేదంటారా? ఎవరైనా అభ్యంతరం లేదు. నిజంగా చెప్తున్నా. ఫస్ట్ ఇప్పుడు మనకున్న టాస్క్ పిసిసి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర మనందరి మీద, వ్యక్తిగతంగా ఎమ్మెల్యేస్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరు కష్టకాలంలో లేరు. మమ్మల్ని ప్రజలు ఎంపిక చేసినారు. వీఆర్ ఆల్ ఎమ్మెల్యేస్. వీఆర్ ఎమ్మెల్యేస్గా వచ్చిన వాళ్ళు వ్యక్తిగతంగా ఓకే. మా ప్రజలు మా మర్యాదను కాపాడిన దానికి మేము ఎల్లప్పుడూ వాళ్లకు కృతజ్ఞత ఉంటాము, అండగా ఉంటాము, సచ్చే వరకు వాళ్ళు ఎంబడి ఉంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం వచ్చింది కాబట్టి వ్యక్తిగత ఆలోచనలు కానీ, వ్యక్తిగత ఏమంటారు ఆస్పిరేషన్స్ వెనుకబెట్టి మా బాధ్యత కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావాలి. అదొక్కటే జయంగా పనిచేస్తున్నారు మీరు. అంటే ఇటీవల మళ్ళీ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పార్టీలోకి వచ్చారు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఒక 15-20 మంది సీఎం అభ్యర్థులుగా ఉండేటువంటి అంటే క్లెయిమ్ చేసుకుంటున్నారు. రేపు పొద్దున అధికారంలోకి వస్తే మేము అవుతాం అనేటువంటిది. ఇది ఒక రకమైన ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా ఉండదంటారా? ఎందుకు ఇబ్బంది ఉంటుందండి? వీఆర్ వెరీ ప్రౌడ్. కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రాటిక్గా ప్రతి దగ్గర వెళ్ళింది కాబట్టి ఇందరు మంది నాయకులను కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇన్నేళ్ళు వాళ్ళకి టికెట్లు ఇచ్చినా, పదవులు ఇచ్చినా, మినిస్టర్లకు ఇచ్చినా, ఒక సీఎం లెవెల్ స్థాయిలో ప్రతి ఒక్కరిని తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏ స్టేట్లోనైనా చూడండి. ఓకే. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అండ్ కాంగ్రెస్ పార్టీ విధానం ఎంత మంచి విధానం. ఇప్పుడు ప్రతి ఒక్కరు సమర్థవంతంగా ఒక స్టేట్ను రూల్ చేయొచ్చు అంటే పార్టీది కదండి, అది గొప్పతనం. వ్యక్తిగతంగా అబ్సల్యూట్లీ. వాట్ ఎల్స్? ఇంక వేరే విధానం ఎట్లా చూస్తారు? అంటే గతంలో మనం చూసాము, ఏడాదికి ఒక ముఖ్యమంత్రి మారే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉంది అనాదిగా. అంటే ఇక్కడ అధికారంగా వచ్చేంత వరకు ఒకటిగా ఉంటారు, అధికారంకి వచ్చిన తర్వాత కీచులాటలు, తర్వాత మళ్ళీ హైకమాండ్ నుంచి సీల్డ్ కవర్లు పంపడం. హైకమాండ్ కూడా డెమోక్రాటిక్ ప్రాసెస్ని ఎంకరేజ్ చేసింది కాబట్టి ఇందరు మందికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా అక్కడ పోయి చెప్పుకునే శక్తి ఇచ్చింది, అవకాశం ఇచ్చింది. సరే, అప్పుడప్పుడు ఏమన్నా అవి వాళ్ళకి ఇది కరెక్టు అనిపిస్తే ఎస్, దే వాజ్ ఆల్వేస్ అ చేంజ్. దేనికి? ఇది చాలామంది అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయంతో వెళ్ళింది. ఇట్ ఈజ్ ఇప్పుడు మనం అది హర్షం వ్యక్తం చేయాలి. ఎందుకంటే మీరు పోయి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే అధిష్టానం విని మీ మాట విని మీరు కోరుకున్నట్టు ఏదో చేంజెస్ చేసినట్టు మీరు అది హ్యాపీగా ఉంటారా? లేదు, ఎంత చెప్పినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అది హ్యాపీగా ఉంటారా? చెప్పండి. సో అది ఒక కాంగ్రెస్ పార్టీకి లో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి సెటప్ అంటే ఇట్స్ అ స్ట్రెంగ్త్ అండి. కాంగ్రెస్ పార్టీకి ఇట్స్ అ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఒకరే చెప్తే ఇంక ఆయనదే హవా నడవాలంటే కాదు కదా ప్రజాస్వామ్యం. సో దట్ ఈస్ అ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ని ఎట్లా వాడుకోవాలనేది ఆల్ లీడర్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యక్తిగతంగా కూడా చాలా మేధావులు, పర్సనల్ లెవెల్లో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజకవర్గాన్ని మంచిగా చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. యాజ్ అ గ్రూప్ వాళ్ళందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని ముందు పెడతారని నా గట్టి నమ్మకం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.